కూడా వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క మహాకృపలో పిల్లరా, ఈ క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తు వచ్చేటువంటిది ఏంటి అని అంటే, ముందుగా స్టార్. దేవుడు కాదు, ఏం కట్టాలంట? స్టార్ కట్టడానికి ప్రయాసలు పడుతూ ఉంటారు. ఫస్ట్ క్రాస్, ఆ తర్వాత స్టార్ తర్వాత మనకి చెట్టు పెట్టాలి. స్టార్ కట్టాలి, చెట్టు పెట్టాలి, మరి డెకరేషను చేయాలి. మరి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ యొక్క క్రిస్మస్ తాత డ్రెస్సు తీసుకోవాలి. అలాగే దేవుని యొక్క ప్రేమలో క్యారల్స్ అనేవి చేయటం, ఇలాంటివన్నీ కూడా మనము సహజంగా మనుషులందరూ మిగతా వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది, మనం కూడా కొంత ఇన్స్పైర్ అవుతాము అని అనుకుంటూ చాలామంది ఇవి చేస్తున్నారనేది వాస్తవం. పిల్లరా, మరి ఇవన్నీ చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమన్నా మనకి నష్టమా అని అంటే, చేస్తే నష్టము వస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని ఆయన కోరుకున్నారు. అంతేకాని ఏదో ఒక ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి దాన్ని ప్రేమించండి, లేదా దాన్ని తయారు చేయడానికి మీరు శ్రమపడండి అని చెప్పడం. ఎందుకంటే అలాంటివి కనుక ఆయన చెప్పినట్టుంటే కనుక మరి ఎప్పుడో అవి ప్రారంభించబడవలసి ఉండేది. కానీ అలా ప్రారంభించబడలేదనేది వాస్తవం. మరి వాటిని దినదినము చూసి ఆనందిస్తూ, రాత్రిపూట చాలామంది చూసి ఆనందించాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. చూస్తూ ఉంటాం కూడా, మనం కూడా చూస్తాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, వ్యక్తి పూజ, అలాగే ఒక చెట్టు పూజ, మరి లేకపోతే ఒక తొట్టి పూజ అనేది బైబిల్లో లేదు. అయితే వాళ్ళు జ్ఞానులు వచ్చి పూజ చేశారు కదండి అని అంటారు. నిజమే, జ్ఞానులు వచ్చి పూజ చేసిన మాట బైబిల్లో రాయబడింది. అంతేగాని అక్కడ ఒక చెట్టు ఉందని కానీ, లేకపోతే ఒక నక్షత్రం అక్కడ నిలబడే ఉంది కానీ లేదు. తీసుకొచ్చింది, దారి చూపించింది, అది మాయమైపోయింది. తర్వాత మళ్ళా చెప్పింది ఎవరంటే దేవదూత చెప్పి, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళకొద్దు అని చెప్పినట్టుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి బెత్లెహేము వరకు వెళ్ళి చూసి వచ్చినటువంటి ఈ యొక్క గొల్లలు ఆయన ఏం చేశారో అది చేయగలగలమా? ఏం చేశారు వాళ్ళు? ప్రచురం చేశారు. యేసుక్రీస్తు దేవుడే. నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ మరి ఇప్పటి వరకు యేసుక్రీస్తు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని దూత చెప్పిన మాట గొల్లలు ఎలాగైతే చెప్పారో మనం కూడా అలా చెప్పేటువంటి వారిగా ఉండాలి. అలాగా మనము దేవుణ్ణి ప్రచురం చేసేటువంటి పండగ ఇది. ఎవరిని? యేసుక్రీస్తుని, అంటే నీ రక్షకుడిని. ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటే మనకి ఈ యొక్క పద్ధతులన్నీ కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఈ యొక్క దేవుడు ఎలా వచ్చాడో ఎన్నో ఉపమానాలు లేదా వాక్యాలు నేను మీకు చూపించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కడికి వచ్చారు అని అంటే, డైరెక్ట్గా మరి నక్షత్రం యేసుప్రభు దగ్గరికి నడిపించవచ్చు కదా అనేటువంటి అనుమానం మనకు రావచ్చు. అంతే కదా, ఆ దేశం దాకా వచ్చింది, మరి యెరూషలేము దాకా వచ్చినప్పుడు బెత్లెహేం దాకా తీసుకెళ్ళిపోవచ్చుగా మొదట్లోనే. ఎందుకని బెత్లెహేం దాకా వచ్చిన తర్వాత ఈ జ్ఞానులు రాజుని కలుద్దాం అనుకొని రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు. అంటే రాజును తెలిసేమో అన్నట్టుగా అడిగారు వాళ్ళు. ఎవరు అని అంటే, రాజులకు రాజుగా పుట్టినటువంటి వాడు, యూదుల రాజుగా పుట్టినవాడు అని చెప్పి వీళ్ళు చెప్పారు. నేను ఒక రాజునైతే మళ్ళీ ఇంకొక రాజు పుట్టాడా అనుకున్నాడు హేరోదు. దేవుని యొక్క ప్రేమలో మరి ఆ తర్వాత సరే మీరు చూసిరండి అన్నాడు. అంటే ఊర్లోకి వెళ్ళి చూసిరండి,
మరి ఎక్కడ ఆయన పుట్టాడో మాకు తెలియదు, మీరు చూసి మళ్ళీ వచ్చి నాకు చెప్పండి, నేను కూడా పూజ చేస్తానని చెప్పాడు. అది అంత అబద్ధం అనుకోండి, అది మోసం అని కూడా తెలుసుకుంటారా, అంటే తెలిస్తే చంపేద్దామని ఉద్దేశం అనమాట. ఇంకో రాజు ఉండకూడదు కాబట్టి. సరే, దేవుని యొక్క ప్రేమలో ఆ తర్వాత వాళ్ళు మరి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళా వాళ్ళకి నక్షత్రం దారి చూపినట్టుగా మనకి బైబిల్లో రాస్తా ఉన్నారు. సరే, ఏదేమైనా రాజుకి తెలియాలనే ఉద్దేశంతో ఈ పని చేశారా అనేది కూడా మనము ఆలోచించవలసినటువంటి వారం. ఈ హేరోదు రాజు గురించి ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ హేరోదు రాజు చరిత్ర వచ్చేసరికి పిల్లరా, తన 5 భార్యల్లో ఒకరైనటువంటి మిరియామును చంపించాడు ఇతను. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదా దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమునో అల్పమైన దాడు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి. ఇక్కడ హేరోదు యొక్క విషయము మనకి కనపడతా వస్తుంది కింద భాగంలో. ఇక్కడ యూదయ దేశమును పరిపాలిస్తూ ఉన్నాడు ఈ యేసు ప్రభు వారు జన్మించినటువంటి కాలంలో. ఈయనకి క్రూరమైనటువంటి వ్యక్తి. తన 5 భార్యల్లో ఒకరైనటువంటి మిరియామును చంపించాడు. తన 3 కుమారులను లాభం కోసం హత్య చేశాడు. తన అత్తగారిని కూడా హతమార్చాడు. తన బావమరిదిని, చిన్నాన్నను, మరి ఇంకెంతోమందిని చంపించాడు. అలాగే చివరికి యేసుక్రీస్తుని కూడా చంపాలనే ఆలోచనలో బెత్లెహేము దాకా వచ్చి, అదే బెత్లెహేములో దాని సకల ప్రాంతముల యందు నివసించే 2 సంవత్సరముల లోపు చిన్నపిల్లలను కూడా చంపించాడు. ఎంత దుర్మార్గుడో మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాటలు మీకు కనపడుతూ ఉంటాయి. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ హేరోదు గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటే, దేవుని యొక్క మహాప్రేమలో ఒకసారికి ఆలోచన చేయండి. ఒక రాజు చెడ్డవాడైతే మరి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇతనికి హేరోదుకి అంటే ఒక రాజుకి ఇచ్చినటువంటి ఒక బిరుదు అది. ఫరో అని చెప్పి ఐగుప్తులో ఇచ్చినట్టుగా ఒక బిరుదు ఇది. ఈ హేరోదులు చాలామంది ఉంటారు. హేరోదు అని, 2వ హేరోదు, 3వ హేరోదు, మహా హేరోదు అని రకరకాల హేరోదులు మనకు కనపడతారు. దేవుని యొక్క ప్రేమలో మహా హేరోదు అని యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు అంతియప యొక్క సహోదరుడు. ఇతను తండ్రి చనిపోయిన తర్వాత ఇదూమయ యూదయ దేశములకు అధిపతిగా చేయబడిన యోసేపు, మరియా యోసేపు యొక్క ఐగుప్తును విడిచి వెళ్ళిన సమయంలో ఇతడు యూదుల దేశమును 10 సంవత్సరములు పరిపాలించినట్టుగా మనకు కనబడతా ఉంది. 2వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనములో. ఈ పీరియడ్లో అంటే 10 సంవత్సరాల పాటు ఇతను ఆ యొక్క దేశంలో పరిపాలన చేసినట్టు కనపడుతుంది. ఎప్పుడు? యేసుప్రభు వారు పుట్టిన దగ్గర నుండి మనం చూసినట్లయితే, యేసుప్రభు వారు పుట్టిన తర్వాత యేసుప్రభు వారిని దూత ఏం చెప్పిందంటే, ఇక్కడి నుంచి నీవు తీసుకొని వెళ్ళిపో, వాడు చంపాలని చూస్తూ ఉన్నాడు అనే మాట మనము చదువుతూ ఉన్నాం. నిజమే, దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా. మరి ఇప్పుడు ఈ యొక్క హేరోదు కు ఫిలిప్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. మహా హేరోదు మేరియాల కుమారుడు.
ఎవరున్నారు? ఇతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, హేరోదియ అనేటువంటి రాజుకి ఒక తమ్ముడు ఫిలిప్పు విడిచి అతని అనేక అంతియపుతో కూడా జీవించాడు. 14వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనపడింది. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 17వ వచనంలో, లూకాసు వార్త 3:19లో మనకి ఈ మాటలు కనపడుతూ ఉంటాయి. మేరియాము తనపై కుట్ర చేయించున్నాడని మహాహేరోదు ఆమెను చంపించడం మాత్రమే, ఆమె కుమారుడకు ఫిలిప్పునకు రాజ్యం ఎందు ఎట్టి భాగము ఇవ్వలేదు. చంపించేయడం కాకుండా రాజ్యం కూడా ఇవ్వలేదు. జనరల్గా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరిదైనా ఒక స్వాస్థ్యాన్ని మనం తీసేసుకోవాలనుకున్నప్పుడు ఆ మనుషులను చంపటం అనేది జరుగుతుంది, బెదిరించడాలు అనేవి జరుగుతుంది, చాలా జరుగుతూ ఉంటాయి. హేరోదు యొక్క రెండవ కుమారుడు, మహాహేరోదు యొక్క రెండవ కుమారుడు మల్లాకే అను ఇతని తల్లి సమరయురాలు. తండ్రి చనిపోయిన పిమ్మట గలిలయ పెరియా దేశములకు అధిపతిగా నియమింపబడి 39 సంవత్సరాలు రాజ్యం చేసినట్టుగా లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతూ ఉంది. యేసు ఇతనిని నక్క అని పిలిచాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు. ఇతడు చాలా యుక్తిపరుడు. అంటే యుక్తి అంటే ఏ సమయానికి ఎలాగా ఎత్తులు వేయాలో తెలుసుకున్నవాడు. మనకి ఆ యొక్క మిలిటెంట్ ఎవరో ఒక అతను చాలామంది పోలీసుల్ని చంపేశాడట, ఎత్తులకు పై ఎత్తులేసి. కానీ చివరికి అతన్ని చంపేశారు. అరబీ దేశపు రాజు అయిన ఆరిత యొక్క కుమార్తెను వివాహం ఆడాడు ఇతను. తర్వాత తన తమ్ముడుకు ఫిలిప్పు భార్య అయిన హేరోదును కూడా ఉంచుకున్నాడు అని 14వ అధ్యాయము 3వ వచనంలో మనకు కనబడుతుంది. ఆరేత రాజు ఇందు నిమిత్తం కోపగించి దండెత్తి వచ్చి హేరోదు అంతిపైను గొప్ప యుద్ధమును ఓడించాడు. హేరోదు చేసినటువంటి కుయుక్తే కాకుండా శిరచ్ఛేదనం అంటే తలనారికించేసేసి శిక్షకు కారకుడయ్యాడు. ఆమె ప్రేరణ చేతనే ఇతడు రాజు అను బిరుదు కొరకు రోమాపట్టణమునకు వెళ్ళి చక్రవర్తి కోపమునకు గురైన తన దుష్ట పనులకు ఫలితముగా దేశభ్రష్టుడయ్యేట్టుగా మనకి చరిత్ర తెలియజేస్తాం. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఈ యొక్క మొదటి హేరోదు అగ్రిప్ప మహాహేరోదు యొక్క మనమడు. ఇతనికి తండ్రియగు అరిస్తోబులు అనేటువంటి మహాహేరోదు కుమారుడు అయినటువంటి చూడకు చంపించేశాడు. హేరోదు అగ్రిప్ప పెంచబడిన నిమిత్తము రోమాకు పంపబడ్డాడు. హేరోదు అంతిపై తర్వాత ఇతడు యూదయ సమరయ దేశంలోకి అధిపతిగా ఉన్నాడు. ఇతడు అన్ని విధముల చేతను యూదులను సంతోషపెట్టేవాడు. అందుకే యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. పేతురును చంప ప్రయత్నించాడు. అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం నుండి 19వ వచనం దాకా జైల్లో పెట్టించి చంపాలని ప్రయత్నం చేశాడు. అందులోకి దేవదూత చేతన్ని విడుదల చేయించుకొని వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రజల ఆరాధనను స్వీకరించి దేవుని మహిమపరిచినందున ప్రభు దూత ఇతన్ని మొత్తగా పురుగులు పడి చచ్చిపోయాడు హేరోదు అని 12వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథము 21 నుండి 23 వచనాలు మనకి కనబడతాను. రెండవ హేరోదు అగ్రిప్ప. రెండవ హేరోదు ఎవరంటే అగ్రిప్ప. మొదటి హేరోదు అగ్రిప్ప యొక్క కుమారుడు. ఇతడు ఫిలిప్పు లుసానియము ఏలుచుండినటువంటి భాగములకు అధిపతిగా ఉన్నాడు. ఇతని ఎదుటనే అపోస్తలైన పౌలు తాను ఏ విధముగా క్రీస్తును అంగీకరించింది కూడా చెప్పుకున్నాడు. అపోస్తల కార్యగ్రంథం 25వ అధ్యాయము 25వ అధ్యాయం 13వ వచనం నుండి మరి 26వ అధ్యాయం 32వ వచనం దాకా ఈ వృత్తాంతం అంతా కూడా మనకు కనపడుతుంది. ఇంత సులభంగా నన్ను క్రైస్తవుణ్ణి చేయించున్నావే అని పౌలుతో అంటాడు ఈ రెండవ హేరోదు అయినటువంటి అగ్రిప్ప. పౌలుతో అన్నాడు ఈ మాట. యెరూషలేము రోమేయులు ముట్టడించినప్పుడు ఇతడు రోమేయుల పక్షమున చేరాడు. ఇతడు రోమా పట్టణమునకు వెళ్ళి అక్కడే మరి క్రీస్తు శకము 100వ సంవత్సరం వరకు బతికి చనిపోయాడు. 100వ సంవత్సరంలో అతను చనిపోయినట్టుగా మనకి కనపడతాం. కాబట్టి ఈ రోజున మనము ఈ యొక్క హేరోదు యొక్క మనస్సు ఎవరైనా కలిగి ఉన్నారేమో ఈ లోకంలో మనుషులను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే హేరోదు లాంటి క్రూరత్వం, కొట్టాలి, చంపాలి, లేదా వేరే భార్యలను తెచ్చుకోవాలి, అలాగే ఒక ప్రభుత్వానికి అనుకూలంగా నడవాలి అని రోమా ప్రభుత్వానికి అనుకూలంగా నడిచాడు.
అలాగే యూదులకు అనుకూలంగా కూడా నడిచాడు. ఎందుకు అని అంటే మరి వాళ్ళని మెప్పించడం కోసం మరి పేతురుని జైల్లో పెట్టించడం, యాకోబు తల మరి ఉంచుకున్నటువంటి భార్య ద్వారా ఆ అమ్మాయి కూతురు చెప్పి నాట్యమాడి అతన్ని ఏం కావాలి కోరిక అని అడిగితే అతను తన కావాలంటాం. ఎందుకంటే అప్పటికే యోహాను ఏమిని తప్పుపట్టాడు, హేరోదుని తప్పుపట్టాడు. కానీ అతను దైవజనుడు అని అనుకొని భయపడుతూ అతని తల నరికించలేదు. మొదట్లో బాధపడ్డాడు. కానీ మరి ఉంచుకున్న భార్యకి కట్టుకున్న భార్య కన్నా కూడా ఉంచుకున్న భార్య విలువ ఎక్కువ అంట. అందుకని చెప్పేసి ఆ యొక్క ఫిలిప్పు భార్యని మాట కూతురు యొక్క మాట చొప్పున అతని తలకాయ నరికించాడు. అంటే ఒక క్రూరత్వాన్ని కనబడ్డాడు. తర్వాత ఏమయ్యాడు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పురుగులు పడి చనిపోయాడు అని చెప్పి కూడా చదువుకున్నాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్షకుడుగా పుట్టాడన్న సంగతి తెలిస్తే అతను ఏం చేశాడు? ఫస్ట్ కలవరపడ్డాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే మరి జిత్తులు మారి నక్క కాబట్టి మరి చంపాలంటే మరి ఎవరో తెలియాలి కదా. అందుకని చెప్పేసి ఏం చెప్పాడంటే మీరు చూసిరండి బాబు, నేను వచ్చి కూడా పూజ చేస్తాను అని అన్నాడు. ఎందుకు చేస్తాడు పూజ? రాజు చేయడు కదా. కానీ అదొక నాటకం. సరే వెళ్ళారు వాళ్ళు. సరే వాళ్ళు ఎంతసేపటికి తిరిగి రాలేదు రాజు దగ్గరికి. అప్పుడు దూత చెప్పిన మాట మనందరికీ తెలిసింది. ఏమని అంటే ఈరోజు మిమ్మల్ని చంప చూస్తున్నాడు, ఇక్కడి నుంచి మీరు ఐగుప్తుకి పారిపోండి. ఈ టైంలో హేరోదు మరి రాలేదన్న సంగతి తెలుసుకొని 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే అప్పుడు యేసు ప్రభు వారికి దాదాపు 1.5 year ఉండొచ్చు. ప్రియులారా ఆలోచన చేయండి. మరి అలాంటి సందర్భంలో ప్రవచనం నెరవేరాలి కాబట్టి ఏమంటే రామాలో అంగలార్పు వినపడుతుంది అని ఇర్మియా గ్రంథం ద్వారా చెప్పబడింది. కాబట్టి ఆ ప్రవచనం ప్రకారంగా అతను అలాంటి అనుగ్రహించాడు. మరి ఎంతోమందిని చంపేశారు పిల్లల్ని. మరి 1.5 year 2 years అంటే పిల్లలు ఆలోచించేయండి, ఎంతోమంది పుడతారు. 2 ఏళ్ళు అంటే చాలామంది పుడతారు కదా దేశంలో. మరి ఎంతమంది అనేది లెక్క రాయలేదు, కానీ అంతమందిని కూడా చంపేసినట్టుగా మనకి లెక్క కనపడుతూ ఉంది. కాబట్టి దేవుడు పుట్టిన తర్వాత సంతోషం ఎక్కడుందండి? ఆ దేశంలో సంతోషం లేదు. ప్రతి కుటుంబం వాళ్ళు కూడా 2 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి కుటుంబం కూడా ఏం చేస్తూ ఉంది? ఏడుస్తూ ఉంది. ఒక 100 కుటుంబాలు అనుకుందాం. ఆ దేశం మొత్తమే ఒక 100 కుటుంబాలు ఉండుంటే ఏమో 2 సంవత్సరాలు పుట్టిన వాళ్ళు అనుకుందాం. మరి ఆ 200 కుటుంబాలు కూడా ఏడుస్తున్నాయే తప్ప సంతోషం లేదు అక్కడ. యేసుప్రభు పుట్టిన సంతోషం బెత్లెహేములోనూ లేదు, అలాగే రామాలో కూడా లేదు, నజరేతులో కూడా లేదు. వీళ్ళరా ఐగుప్తులో ఆయన ఎవరో అసలు అక్కడ తెలియదు. ఇది ఏ రోజు చనిపోయేంత వరకు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి నజరేతుకు వచ్చారు. నజరేతు నుంచి గలిలయకి వచ్చారు. గలిలయలో ఆయన సువార్త చెప్పడం ప్రారంభించాడు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, మనం కూడా ఎవరన్నా నిన్ను కొడుతున్నారా సువార్త చెబుతుంటే? ధన్యురాలు. సాక్ష్యం చెబుతుంటే ఎవరైనా నిన్ను తిడుతున్నారా లేకపోతే అసహించుకుంటున్నారా? ధన్యులే. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలన్నీ కూడా మనకు కనపడతాం. ఈ 10వ వచనం అనుకుంటా, మత్తయి సువార్త 5వ అధ్యాయము. కాబట్టి రాయబడిన మాట ఏంటంటే నీతి నిమిత్తము హింస. ఏంటి నీతి? యెహోవాను ఎరుగుటయే నీతి. కాబట్టి యెహోవాని గురించి మనం చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలు చెప్తున్నటువంటి వాళ్ళకి మరి ధన్యత కలుగుతుంది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే 11వ వచనం నుండి అది ఎవరి నిమిత్తము? సువార్త నిమిత్తమే కదా మనం చెప్తా ఉంది. దేవుడి గురించే కదా. నా నిమిత్తము అన్నాడు. నా నిమిత్తము హింసించి సంతోషించాను. దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ మిమ్మల్ని అలాగా నా నామం పేరిట మీరు ప్రకటిస్తూ ఉంటే, సాక్ష్యం ఇస్తూ ఉంటే, మిమ్మల్ని అసహించుకుంటుంటే మీరు ఏం కావాలంట? సంతోషించండి, మీ ఫలము అధికమవుతుంది. ఈలాగున వారు మీకు పూర్వమంతుడిన ప్రవక్తలను హింసించింది. కాబట్టి మనం కనుక పుస్తకంలో చూసినట్లయితే ప్రవక్తలు, అమ్మ ఇడుజుడు తల్లి, అటు అవసరం లేదు మనకి, ఇడుజుడు ఇడుజుడు అటొద్దు,
ఇటు చూడు నువ్వు, అసలు అటువైపు చూడొద్దు. బైబిల్ చూస్తూ ఉంటే నీకు దేవుడి యొక్క ఆత్మ వస్తుంది, మనుషులకి వెళ్ళి చూస్తే దురాత్మ వస్తుంది. కాబట్టి ఈ వాక్యంలో మనకు అర్థమైంది ఏంటంటే, మనము దేవుడి యొక్క సువార్తను ప్రకటించేటప్పుడు, లేదా సాక్ష్యం ఇచ్చేటప్పుడు, సువార్త చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, నిన్ను ఎవరైనా అసహించుకున్నా, చీపు అని తిట్టినా, మీరంతా కూడా ఏమవుతారంట? ధన్యులు అవుతారంట. మరి శ్రమలు అనుభవిస్తే దేవుడి రాజ్యానికి వారసులు అవుతాం. బైబిల్ చెప్తా ఉంది, దేవుని వారసులం అని చెప్పి చక్కని పాట మనకు కనపడుతుంది. దేవుడి చిత్తమైతే మరి అది పాడుకొని మీరు మహిమ పొందాలని కోరుతా ఉన్నాం. దేవుడికి మహిమ చూడాలి దాంట్లో. కాబట్టి మీరు లోకమునకు ఉప్పై ఉంటారు. అప్పుడు ఎలా అందరు చెప్పుకుంటారు, అప్పుడు ఆయన ఏం చేశాడు, ఏం లేదు, నించొని వాక్యం చెబుతుంటే కొట్టారు ఆయన్ని అంటారు. ఏం లేదు, ఆయన సాక్ష్యం చెబుతున్నాడు కొట్టారు, పాటలు పాడుకుంటున్నాడు కొట్టారు. సానుభూతి పెరుగుతుంది. అందరి నోళ్ళల్లో నువ్వు ఎలాగా ఉప్పు కనుక రుచికరంగా ఉంటుందో అలాగ దేవుడి నామం నిమిత్తము వాళ్ళు రుచికరంగా మారుతారు. మరి నువ్వేమన్నా చేసావా? ఈ క్రిస్మస్ దినాల్లో మరి అందరూ కూడా చేసే పని ఏంటంటే, క్రిస్మస్కి కొన్ని గేమ్స్ పెట్టో, లేదా కొన్ని ఆటపాటలు పెట్టో, మరి ఇలాగా కొరియోగ్రాఫర్ని పెట్టి డ్యాన్సులు వేయించి పిల్లల చేత, చిన్న చిన్న పిల్లల చేత చేయించి, మరి కొన్ని కుటుంబాలు అంటే ఎక్కువ మందిని మనము నాటికల్లో డ్యాన్సుల్లో పెట్టామనుకోండి, ఒక 10 డ్యాన్సులు పెట్టాం, డ్యాన్స్కి ఒక 5గురిని పెట్టామనుకోండి, 15-50 మంది అక్కడే ఉంటారు కదా. మరి ఇప్పుడు వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు వస్తారుగా. ఒక్కొక్క కుటుంబానికి ఒక 4 వేసుకున్నాం, 5 నాళ్ళు ఎంత అవుతారు? అప్పటికి 200 మంది అవుతారు. మరి నాటకం వేసేవాళ్ళు ఒక 20 మందిని పెట్టారనుకోండి, అది ఒక 20 కుటుంబాలు, అది ఒక 100 మంది. ఇలాగా మరి జనాలు ఎవరుంటారంటే అక్కడ వేరే వాళ్ళు ఎవరు రానవసరంలా. మన అమ్మాయి, నా మనవరాలు, నా కూతురు, మా అన్నయ్య కూతురు, లేదా మా పిన్నాం కూతురు, అక్క కూతురు, కూతురు వీళ్ళే జనాభా ఉండేదంతా వాళ్ళే. నిజంగా అన్ని జిల్లాలు వాళ్ళు తీసుకొస్తున్నారా? నాకు తెలిసి ఎవరు పిలవరు. అన్ని జిల్లాలు కూడా నువ్వు తీసుకురాగలిగితే అప్పుడు నీవు కొంతమందికి సువార్తను ప్రకటించిన వ్యక్తిగా మారుతావు. కానీ నువ్వు చేయట్లేదు. నీ వరకు నువ్వే సర్దుకుంటున్నావు. లేదా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే బంధువులు, రావే మా అక్కయ్య కూతురు వేస్తూ ఉంది, లేదా మా బాబాయ్ కూతురు వేస్తూ ఉంది, రా ఒకసారి చూద్ది, కానీ ఏముందిలే భోజనాలు కూడా అక్కడే కదా అని చెప్పి పిలుచుకుంటారు. అంటే వాళ్ళు కూడా ఎవరు? వాళ్ళు కూడా రక్షణ పొందిన వాళ్ళనే పిలుచుకుంటున్నారు. రక్షణ పొందని వాళ్ళు అంటే నీ భర్తో, నీ భార్యో, లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి కొడుకో, కూతురో, అల్లుడో, మనవడో, వాళ్ళని రావట్లా. వాళ్ళు రావట్లేదు. కాబట్టి నువ్వు నీ ఇంటి వారినే రక్షించుకోలేకపోతే తిమోతి గ్రంథంలో మాట అంటాడు, ఏమండి, మరి మన వారినే మనం రక్షించుకోలేకపోతే మనం అంతకన్నా దౌర్భాగ్యము ఉండరు అని. కాబట్టి నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోవాలని బైబిల్ చెప్తాను. నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోవాలంటే దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించాలి. దేవుని యొక్క శక్తి ఎప్పుడు వస్తుందని బైబిల్ చెప్తా ఉంది. అపోస్తల గారి గ్రంథం 1వ అధ్యాయంలో, అయ్యా మీరు యెరూషలేమును విడవక ప్రార్థన చేయండి. శక్తి ఎప్పుడు వచ్చింది? ప్రార్థనలో ఉన్నప్పుడు. కాబట్టి నీకు ప్రార్థన లేదు, ప్రార్థన లేనప్పుడు శక్తి రాదు. చాలామంది ఏదో విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నాం, లేకపోతే మాంసాలు తింటున్నాం, గుడ్లు తింటున్నాం, ఆకుకూరలు తింటున్నాం, టానిక్లు తాగుతున్నాం, ఏది పని చేయవు. ఆ మధ్య కోవిడ్ వచ్చినప్పుడు ఆ యొక్క మనుషులకు ఇవ్వాల్సినటువంటి రకరకాల, ఎందుకంటే బలహీనం అయిపోతూ ఉంటారు, లంగ్స్ని మరి కాపాడటానికి ఏవో రకరకాల ఇంజక్షన్లు అవి ఇచ్చారు. ఇచ్చినా కూడా ఒక్కొక్క ఇంజక్షన్ 20,000 అండి. ఒక్క ఇంజక్షన్ 20,000. అలాంటిది 5 ఇవ్వాలంట. అంటే ₹1,00,000 మినిమం ఖర్చు పెట్టాలి. కానీ అప్పట్లో ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ దొరకట్లేదని హైదరాబాద్ నుంచి లేకపోతే ఇంక ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి ఏమంటే 2 లక్షలు 5 లక్షలు కూడా తీసుకున్నారు. కానీ వాళ్ళు బతకలేదు కొంతమంది. అర్థమవుతుందండి? అది యాక్చువల్గా గవర్నమెంట్ రేట్ వచ్చేసరికి 1,300 కానీ ఎంత రేటు పెట్టి అమ్మారో మనందరికీ తెలుసు. డాక్టర్లు మరి వాళ్ళు పంట పండిందనమాట. అంటే ₹1,300 ఒక ఇంజక్షను లేదా 1,500 ఇంజక్షను వాళ్ళు 20,000 ₹1,00,000 అమ్మారండి. బతకలేదు. మరి అన్ని డబ్బులు ఉన్నాయి కదండి, బతకొచ్చా?
ఎంతోమందికి బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి కదా. ఆ డబ్బులు ఎన్ని ఖర్చు పెడతారో తెలుసా? లెక్క రాసుకోండి. కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. ఎందుకని? డాక్టర్కి చూపించుకోవడానికి, మరియు బిళ్ళలు వేసుకోవడానికి, మళ్ళీ ఎక్కువ తక్కువ ఉందో లేదని టెస్ట్ చేయించుకోవడానికి, మరి సంవత్సరానికి ఎన్నిసార్లు అలాగా ఎన్ని బిళ్ళలు వాడుతున్నామో అవన్నీ లెక్క రాస్తే నువ్వు దేవుడికి ఇవ్వాల్సినటువంటి దశంభాగం ఇవ్వకుండా దొంగిలించిన సొమ్మంతా లాక్కుంటాడు దేవుడు. అదవుతుందా? జ్ఞాపకం చేసుకో. దేవుడికి ఇవ్వాల్సిన భాగాన్ని నువ్వు ఇవ్వకుండా దాచేవే, ఆ డబ్బంతా ఖర్చు అవుతుంది. అంతేకాదు, డబ్బు ఖర్చు అవటం కాదు కానీ ఆరోగ్యం ఉండదు. నిలబడలేము, కూర్చోలేము, మాట్లాడలేము, ఏమండి ఉపవాస ప్రార్థన చేయలేము, నీరసము, పడిపోతూ ఉంటాం. ఎప్పుడు నేను అనుకుంటాను అన్నమాట, ప్రభువా నీ పని ఉంది కదా ఈ రోజున, నన్ను బలపరచవా అని అడుగుతాను. మరి నిలబడాలి, ప్రార్థించాలి, 2-3 గంటల సేపు మనం మందిరంలో కూర్చోవాలి అని అంటే మరి మామూలుగా అయితే మామూలు మనుషులైతే విసుక్కుంటుంటాం. కానీ దేవుళ్ళలోకి వచ్చాం కాబట్టి విసుకుండదు. ఇంకొక గంట కూర్చున్నా పర్లేదు దేవుళ్ళు, ఇంకొక గంట ప్రార్థన చేద్దాం, లేదా ఇంకొక గంట వాక్యం వేద్దాం, ఇంకొక గంట పాటలు పాడదాం అనేటువంటి దృక్పథం అనేది నీకు రావాలి. మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి కన్నింగ్ నేచర్ అనేది క్రైస్తవుడు కలిగి ఉండకూడదు. దేవుడు మొహమాటం లేని మనుషుడు కాబట్టి మనం కూడా ఆయనలాగానే మొహమాటం లేకుండా ఉండాలి. ఒకవేళ మొహమాటంతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, మాని ఏం చెప్పకు, ఏం తెలియదని కానీ చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అప్పడానికి వచ్చినప్పుడు మనం ఏమంటాం, కట్టక్కన గబిక్కననే మాట, ఎక్కడైనా నాకు డబ్బులు అంటాం. కానీ ఉంటాయి, కానీ ఇవ్వం. కానీ అలా అనకూడదు. అరే ఉన్నాయి కానీ నాకు ఇవ్వటానికి ఇష్టం లేదురా అని, ఇది కరెక్ట్ మాట. అలా అను. అలా అంటే అవతల వాళ్ళు ఏమని అనుకుంటారు అంటే అబద్ధం చేస్తే దేవుడు అనుకుంటాడుగా. మరి దేవుడు అనుకోవటం ముఖ్యమా నీకు, ఒక వ్యక్తి అనుకోవటం ముఖ్యమా? కాబట్టి దేవుడు ఏమనుకున్నా పర్వాలేదు, నేను అబద్ధం ఆడుతున్నాను అని అనేస్తావా? అబద్ధం ఆడటం వల్ల నీకు నష్టం, నీకే నష్టం, అంతే తప్పితే అవతలాడికి నష్టం ఏం కాదు పెద్దగా. ఎందుకని? మనం దేవుడిని ఎరుగున్నాం. అయితే కొన్ని విషయాలు మనం అబద్ధాలు ఆడకుండా ఉండలేం కదా. దొంగోడు వచ్చి కత్తి చూపించి పెట్టెలో తాళం నగలది అంటే నగలు లేవన్నావు అనుకో, అబద్ధమేగా. నాకు డబ్బులు లేవన్నావు అనుకో, అబద్ధమేగా. ఎండు వస్తువులు లేవు అన్నావు అనుకో, అబద్ధమేగా. మరి వాడి దగ్గర నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? మరి దేవుడిని అడిగి, నాయన ఇప్పుడు ఇటు దొంగడు అడుగుతున్నాడు, నేను నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా అని అడిగి దేవుడు ఏమంటాడంటే నిజమే చెప్పంటాడు. ఎందుకంటాడు? వెండి బంగారములు నా రాజ్యంలోనికి ప్రవేశించవు కాబట్టి అమ్మా, ఎండి ఉందంటే చెప్పు, నగలు ఉండే ఏంటి చెప్పు, డబ్బులు ఉన్నాయంటే చెప్పు. ఎందుకంటే అవన్నీ కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళవు. కానీ నిజం చెబుతామా? నిజం చెప్పం, ఎట్టి పరిస్థితుల్లో చెప్పం. అంతేకాదు, ఎవరైనా అలాంటి మోసపు మనసు కలిగిన వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళంటే నీకు చాలా నగలు ఉన్నట్టే కదా, ఉన్నాయి కదక్క అన్నామనికి, ఎక్కడున్నాయి? ఒకటే. మీ అన్న చేయించింది అంతా ఒకటే. గాజులు కూడా అంతే, ఆ చేతికి ఒక గాజు. ఇవి మళ్ళీ పెళ్ళికి వెళ్ళేటప్పుడు 4 గాజులు వేసుకెళ్ళిపోద్ది, 2-3 నెక్లెస్ వేసుకుపోద్ది. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? లేవని ఎందుకు చదువుతాయి? చెబుతుంది అంతే. మన బుద్ధి ఏంటంటే అబద్ధం చెప్పడమే ముఖ్యం. దేవుడు ఏమనుకుంటే మాకేంటి? కాబట్టి దేవుని ప్రేమించుకున్నారా, అలాంటి మోహమాటం లేకుండా మాట్లాడినవాడు బాప్తిజం ఇచ్చి యోహాను. నీవు రాజునే అంటున్నాడు, నీవు నీ తమ్ముడు యొక్క భార్యను ఉంచుకున్నావు. కోపం తెప్పేస్తుంది. నిజంగా ఉంచుకున్నాడు మాట నిజమే. అలాగే ఎవరికైనా మన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు అలాగ అన్నాం అనుకోండి, కోపగించుకొని వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తారు. అందుకని మనం ఏం చేస్తామంటే చూసి కూడా ఎందుకులే మన గొడవ అని చెప్పేసి పక్కెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు. ఎందుకంటే మీరే చూశారు ఈ మధ్య, నేను జనాలు అనుకుంటున్న మాట చెప్తేనే ఆ అమ్మాయి తిరుగుబాటుగా నా మీదకి వచ్చింది. నేనే నా సొంత మాటలు కావు, లేదా నాకు తెలియవు, ఎవరో చెప్పిన మాట నేను చెప్పాను అంతే. కాబట్టి ఆ కోపం వచ్చేసింది. కాబట్టి అసలు గమ్మున ఉండటం మంచిది. మితభాషి ఎంతో దేవునికి ఇష్టం, అయినా మనం మితభాషలుగా ఉండటం అనేది జరగదు. హేరోదు కూడా మరి అలాగే చేసి మరి పేతురుని చంపించేసేయటం జరిగింది. మరి అలాగే యోహాన్ని చంపటం జరిగింది. రామాలో పిల్లల్ని కూడా
చంపటం జరిగింది. మరి ఇంత దుర్మార్గంగా చేసిన వ్యక్తిని మరి బైబిల్లో మనం చూస్తాము. పిల్లల్ని చంపినటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు సామాన్యంగా యుద్ధంలో కానీ ఎక్కడ కూడా పిల్లల్ని చంపరు, వదిలేస్తారు. అలాగే భార్యలు కూడా కొంతమందిని వదిలేస్తారు. సామాన్యంగా ఆడవాళ్ళు తొలిపోకుండా మగవాళ్ళని చంపుతుంటారు ఎక్కువగా. కానీ కొంతమంది ఆడవాళ్ళు ఎదురు తిరిగినప్పుడు వాళ్ళని కూడా చంపుతూ ఉంటారు, లేదా మానభంగాలు చేస్తారు. చాలా చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు సైనికులు. ఇవన్నీ మనకి తెలిసిందే. శత్రు దేశానికి చిక్కామంటే కనుక అంత క్రూరంగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఆ కోపం అలా ఉంటుంది వాళ్ళకి. వెంబటే కాల్చి చంపరు, చిత్రహింసలు పెట్టి చంపుతారు. కాబట్టి మరి పేతురుని కూడా అలా చిత్రహింసలు పెట్టి చంపాలనుకున్నాడేమో, జైల్లో పెట్టాడు ప్రియులారాలు. అలాగే యోహాన్ని కూడా ఏం చేశాడు, జైల్లోనే పెట్టారు. జైల్లో ఉన్న అతన్నే తలగొట్టించి చంపించేశారు. కాబట్టి చిత్రహింసలు పెట్టి బాధ పెట్టి చంపుతారు. నీతిగా ప్రవర్తించే వాళ్ళని అలాగే చేస్తున్నారు, అలాగే అవినీతిగా ప్రవర్తించే వాళ్ళని కూడా అలాగే చేస్తున్నారు, మోసం చేసి. కాబట్టి హేరోదు లాంటి మనసు మనం కలిగి ఉండకూడదు. రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి గొల్లలు చేసినట్టుగా మనము దేవుణ్ణి ప్రచురం చేయగలిగిన వారిగా ఈ క్రిస్మస్ దినాలు నీవు చేయుదువుగాక. అలాగే నీ కుటుంబంలో వారందరూ కూడా దేవుడి సన్నిధికి రావటానికి నీవు ప్రార్థనలు చేయుదువుగాక. అలాంటి దేవుని యొక్క కృప నీకును నీ కుటుంబానికి కలగజేసి నిండారా ఈ సంవత్సరం క్రిస్మస్ మనసారా చేసుకునేటట్టుగా దేవుడు మీకు సహాయము చేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసి.